గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంచి సాలరీస్‌తోని, ప్రమోషన్స్‌తోని టాప్ పొజిషన్స్‌కి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి 21 మార్చ్ నుంచి 12థ్ ఏప్రిల్ వరకు విండో ఓపెన్ ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక వేకెన్సీస్‌కొస్తే టోటల్‌గా 100 వేకెన్సీస్ డిఫరెంట్ డిసిప్లిన్స్‌లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్‌లో 20, యాక్చువేరియల్‌లో 5, ఇంజినీరింగ్ 15, ఇంజినీరింగ్‌లో ఐటీ 20, మెడికల్ ఆఫీసర్స్ 20 అండ్ లీగల్ ఆఫీసర్స్ 20 టోటల్‌గా 100 వేకెన్సీస్ డిఫరెంట్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి ఉన్నటువంటి ఆ రిజర్వేషన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత డీటెయిల్స్ చూస్తే సర్వీస్ కండిషన్ అనేది ఉంటుంది. సో, ప్రొబేషన్ ఉంటుంది. వీళ్ళు సర్వీస్ చేయాలని ఉంటుంది. సర్వీస్ కండిషన్స్ విల్ అప్లికబుల్ యాస్ పర్ ప్రివలెంట్ రూల్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్తారు. సో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సరే ప్రొబేషన్ తర్వాత అంటే కండిషన్స్‌ని పెద్దగా కన్సిడర్ చేయాల్సినదేం కాదు. రెగ్యులర్‌గా ఉండేటువంటి కండిషన్సే. అంటే ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. అడ్మిషన్ జాయిన్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ పాటు ప్రొబేషన్ ఉంటుంది. అది ఏ ఎగ్జామినేషన్ కన్నా, ఏ జాబ్‌కైనా ఉంటుంది. బ్యాంక్ పీఓకి కూడా ఇలాగే ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ప్రొబేషన్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత 6 మంత్స్‌కి ఒకసారి చొప్పున 2 టైమ్స్ ఎక్స్‌టెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఇది ప్రొబేషన్ ఉండేది. ఈ దీని తర్వాత ప్రొబేషన్ పీరియడ్ తర్వాత వాళ్ళకొక టెస్ట్ కండక్ట్ చేస్తారు. నాన్ లైఫ్ లైసెన్స్ షీట్ ఎగ్జామినేషన్ అని. అందులో క్వాలిఫై అయితేనే ఈ జాబ్ పర్మనెంట్ అవుతుందని చెప్తారు. ఇది జనరల్‌గా ఏ బ్యాంక్ పీఓలో ఉన్నా కూడా ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌ని అందులో ఫైనల్‌గా జాబ్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ సెలెక్ట్ కావడం కూడా తప్పనిసరిగా అందరూ అవుతూనే ఉంటారు. దాని తర్వాత ఇందులో సెలెక్ట్ అయిన వాటికి గ్యారంటీ బాండ్ ఒకటుంటుంది. అంటే జాయిన్ అయిన వాళ్ళు మినిమమ్‌గా 4 ఇయర్స్ చేస్తామని చెప్పి ఒక బాండ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ బాండ్ బ్రేక్ చేస్తే మాత్రం 1 ఇయర్ గ్రాస్ సాలరీని పే చేయాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా ఉండేటువంటి ఇది. దాని తర్వాత అసలు సాలరీకొస్తే చాలా మంచి సాలరీస్ ఈ జాబ్ ద్వారా ఉంటుంది. ఎ బేసిక్ పే ఆఫ్ ₹50,925 బేసిక్ పేతోని మొత్తంగా అప్రాక్సిమేట్‌లీ ఒక 85,000 పర్ మంత్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో వీళ్ళకొస్తుంది. చాలా మంచి సాలరీస్ అది హ్యూజ్ సాలరీస్. బ్యాంక్ పీఓ కంటే చాలా ఎక్కువ సాలరీ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్‌లో వస్తుంది ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే వేరియస్ పోస్ట్‌లకి ఆ పోస్ట్‌కి తగిన విధంగా క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని ఉంటుంది. అది ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 31 డిసెంబర్ 2023 వరకు వాళ్ళు కంప్లీట్ అయిపోయి ఉండాలి. వాళ్ళ రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి 31 డిసెంబర్ వరకి. దాని తర్వాత చూస్తే ఈ కేటగరీకొస్తే అకౌంట్స్‌కి అప్లై చేసే వాళ్ళకి బీకామ్ 60% పాస్ అయిపోయి ఉండాలి. బీకామ్ 60% ఉండుండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది. లేదు అంటే మాత్రం ఎంబీఏ ఫైనాన్స్ చేసినా సరిపోతుంది. అంటే పాస్ అయినా సరిపోతుంది. ఎంబీఏ ఫైనాన్స్‌లో చేసి పాస్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రమ్ ఐసీఐ చేసి ఉండాలి. లేదు అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేసి ఉండాలి. ఐసీడబ్ల్యూఐ చేసి ఉండాలి. ఇది ఈ అకౌంట్స్ పోస్ట్‌లకి. అదే యాక్చువేరియల్ ఆఫీసర్స్ పోస్ట్‌లకొచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ యాక్చువేరియల్ సైన్స్. ఈ 3 సబ్జెక్ట్స్‌లో ఏదైనా సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి విత్ 60% మార్క్స్. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 55% ఉంటుంది. లేదు అంటే మాత్రం ఇదే సబ్జెక్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసినా సరిపోతుంది. పీజీ చేసినా సరిపోతుంది. దానికి ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు. పాస్ అయితే సరిపోతుంది. లేదు అంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పాసింగ్ క్రెడిట్ ఆఫ్ మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరియల్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చువరీస్ యూకే. దీని నుంచి చేసి ఉండొచ్చు. యాక్చువరియల్ 4 ఇయర్స్ డిగ్రీ చేసినా సరే ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంజినీర్స్, ఐటీ ఇంజినీర్స్ చూస్తే మీరు బీఈ, బీటెక్ గాని, ఐటీ గాని, కంప్యూటర్ సైన్స్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ దీంట్లో 60% గ్రాడ్యుయేషన్ బీఈ, బీటెక్ 60% వచ్చుండాలి. 55% ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. లేదు అంటే ఇదే సబ్జెక్ట్స్‌లో ఎంఈ, ఎంటెక్ అని ఇదే స్ట్రీమ్స్‌లో ఎంఈ, ఎంటెక్ చేసి ఉండొచ్చు. పాస్ అయ్యి ఉండొచ్చు. లేదు అంటే ఎంసీఏ 60% తోని ఎంసీఏ పాస్ అయినా కూడా మీరు ఐటీ ఇంజినీర్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అదే 55% ఎస్సీ, ఎస్టీ వాళ్ళకుంటుంది. ఇక ఇంజినీర్స్ వాళ్ళకి చూడండి దీంట్లో బీఈ, బీటెక్ ఆటోమొబైల్ గాని, మెకానికల్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రికల్ గాని, సివిల్ గాని, కెమికల్ గాని, ఆ తర్వాత పవర్ గాని, ఇండస్ట్రియల్ గాని, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ కానీ వీటి దేనిలోనైనా 60 అంటే ఆల్మోస్ట్ అన్ని బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ అయినా
దీనికి అప్లై చేసుకోవచ్చు విత్ 60% మార్క్స్. లేదు ఇదే స్ట్రీమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉంటే అది పాస్ అయితే సరిపోతుంది. ఎంఈ, ఎంటెక్ చేసుంటే సరిపోతుంది. ఇక డాక్టర్స్‌కి ఎంబీబీఎస్ గాని, బీడీఎస్ గాని చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్స్‌గా అందులో ఉన్న పోస్టులకి. లీగల్ వాళ్ళకి మాత్రం గ్రాడ్యుయేట్ ఇన్ లా. సో, ఎల్ఎల్‌బీ చేసుండాలి 60%తోని. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 55% ఈ లీగల్ ఆఫీసర్స్‌కి అప్లై చేసుకోవటానికి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్నటువంటి ఇంజినీర్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంచి పోస్టులు మళ్ళా చెప్తున్నాను మీకు. తర్వాత ఏజ్ వచ్చేసి డిసెంబర్ 31, 2023 వరకు ఏజ్ చూడండి. మినిమమ్‌గా 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమమ్‌గా 30 ఇయర్స్ ఉండాలి. 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 30 ఇయర్స్ లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్‌కి. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం ఎస్సీ, ఎస్టీస్‌కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్‌కి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ మాత్రం 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి 5 ఇయర్స్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఇంపార్టెంట్. ఎలా ఉంటుంది? ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ పోస్టులకి అంటే మాత్రం 3 ఫేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది 1 అవర్‌తోని డ్యూరేషన్‌తోని 60 మినిట్స్ డ్యూరేషన్‌తోని ఉంటుంది. ఎనీ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ఎగ్జామినేషన్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆల్‌మోస్ట్ ఒకలాగానే ఉంటాయి. సో, 3 సెక్షన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వెషన్స్ ఉంటాయి. 20 మినిట్స్ టైము. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వెషన్స్ ఉంటాయి. 20 మినిట్స్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 35 క్వెషన్స్, 35 మార్క్స్ అండ్ 20 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఈ అన్నిటిలో కూడా సెపరేట్‌గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ఇందులో రాంగ్ అయితే మాత్రం 1/4 మార్క్ డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై ఉంటారో వాళ్ళలో నుంచి నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌కి 20 టైమ్ పర్సన్స్ 20 టైమ్ క్యాండిడేట్స్‌ని 20 టైమ్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కాదు. ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్‌లో, ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళలో నుంచి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇప్పటికైతే 100 నంబర్ ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి 100 ఇంటూ 20 టైమ్స్ 2000 క్యాండిడేట్‌ని మెయిన్ ఎగ్జామినేషన్‌కి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా 2½ అవర్ డ్యూరేషన్‌తో జరుగుతుంది. 150 మినిట్స్‌తోని టోటల్‌గా 5 సెక్షన్స్ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వెషన్స్ 40 మార్క్స్ ఉంటుంది. దానికి 30 మినిట్స్ టైమ్ ఇస్తారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 40 క్వెషన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైము. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ 40 క్వెషన్స్ 40 మార్క్స్ 25 మినిట్స్ టైము. టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వెషన్స్ 40 మార్క్స్ దానికి 30 మినిట్స్ టైమ్ ఇస్తారు. అండ్ తర్వాత ఫిఫ్త్ సెక్షన్ వచ్చేసి మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తారో ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్‌లో మీ క్వెషన్స్ 40 క్వెషన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ టైమ్ ఇస్తారు. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌తోని 2½ అవర్స్ 150 మినిట్స్ టైమ్ దీనికిస్తుంది. అండ్ క్యాండిడేట్స్ ప్రతి సెక్షన్‌లోనూ సెపరేట్‌గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో కూడా నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. దీని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ మోడ్‌లో పేపర్ పెన్ కాదు. ఆన్‌లైన్ మోడ్‌లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 30 మినిట్స్ డ్యూరేషన్‌తోని ఆన్‌లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అందులో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటుంది. లెటర్ రైటింగ్ 10 మార్క్స్, ఎస్సే రైటింగ్ 20 మార్క్స్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. అయితే ఎవరైతే క్యాండిడేట్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో అన్ని సెక్షన్స్‌లో సెపరేట్‌గా క్వాలిఫై అవుతూ మినిమమ్ మార్క్స్‌తోని క్వాలిఫై అవుతారో, ఆ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రమే ఎవాల్యుయేట్ చేయటం జరుగుతుంది. అందరిది ఎవాల్యుయేట్ చేయరు. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ పేపర్ మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్‌కి పేపర్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. అయితే ఇందులో కూడా నెగెటివ్ మార్కులున్నాయి. ప్రతి సెక్షన్‌లోనూ సెపరేట్‌గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఇందులో నుంచి క్వాలిఫై అవుతారో, అయిపోయిన వాళ్ళ నుంచి 3 టైమ్స్ క్యాండిడేట్స్ అంటే క్వాలిఫై అయిపోయి మెరిట్ లిస్ట్‌లో ఉంచినటువంటి క్యాండిడేట్స్‌ని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో 3 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే 300 మెంబర్స్‌ని ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూని 30 మార్క్స్ కోసం కండక్ట్ చేస్తారు. మినిమమ్ మార్కులతోని ఈ ఇంటర్వ్యూ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో, 30 మార్క్స్‌కి ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఈ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల్ని అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో, 80:20 రేషియోలో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చే మార్కులు 80% అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ 20% కన్సిడర్ చేసి ఫైనల్‌గా వాళ్ళకొచ్చిన మార్కులతోని ఈ ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, కాబట్టి క్యాండిడేట్స్ దానికి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కంఫర్టబుల్‌గా ఈ ఎగ్జామినేషన్ రాయగలుగుతారు.
ఇక అప్లై చేసుకోవడానికి ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, తర్వాత కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రూ. 250 ప్లస్ జీఎస్టీ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికబుల్ ఛార్జెస్. అదే మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా రూ. 1000 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, రంగారెడ్డి అండ్ వరంగల్ ఇక్కడ కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అదే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిటికి హైదరాబాద్ సెంటర్‌గా ఉంటుంది. క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్, మెయిన్స్ రాస్తారో వాళ్ళు హైదరాబాద్‌లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో, తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా దానికి ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో దానికి మీరు అప్లై చేసుకునేటువంటి ఇది ఉంది. సో, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ డేట్స్ యాక్చువల్‌గా ఈ ఎగ్జామ్‌కి సంబంధించి. మళ్ళొకసారి డేట్స్ మనం చూస్తే అప్లై చేసుకోవడానికి 21 మార్చ్ నుంచి దీనికి ఓపెన్ అవుతుంది. 12th ఏప్రిల్ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ మే అండ్ జూన్ మంత్‌లో కండక్ట్ చేస్తారు. మే గాని, జూన్ మంత్‌లో గాని కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి వేకెన్సీసు, చాలా మంచి సాలరీసు, 85,000 సాలరీ పర్ మంత్ వచ్చేటువంటిది. ఇంత హ్యూజ్ సాలరీ జనరల్‌గా ఏ బ్యాంక్ జాబ్‌లో కూడా రాదు. ఇన్స్యూరెన్స్‌లో మాత్రమే ఇంత మంచి సాలరీ వస్తుంది. ప్రమోషన్స్‌కి అవకాశం ఉన్న ఈ మంచి పోస్ట్‌లకి అప్లై చేసుకొని మీరు ప్రిపేర్ అయితే డెఫినిట్‌గా సక్సెస్ వస్తుంది. అండ్ రేస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫ్‌లైన్ బ్యాచెస్ వీటన్నిటికి విత్ ఎక్స్‌క్లూజివ్ సెపరేట్ ఇన్సూరెన్స్ యాప్టిట్యూడ్‌తో సహా మెటీరియల్ మీకు మెటీరియల్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్‌క్లూజివ్ మెటీరియల్‌తోని న్యూ బ్యాచెస్ అన్నీ కూడా హైదరాబాద్‌లో ఉన్న ఆల్ 7 సెంటర్స్‌లో కండక్ట్ చేస్తా ఉంటారు. మీకు స్క్రోల్ అవుతున్న నంబర్స్‌లో నుంచి మీరు కాల్ చేసి మీరు ఎక్కడైతే మీకు దగ్గరగా ఉందో ఆ బ్రాంచ్‌కెళ్ళి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మెటీరియల్ మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. మీ ప్రిపరేషన్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. త్వరలో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేలలో లక్షలాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. అయితే మీకు ఒక మంచి కోచింగ్ సెంటర్ తోడుండాలి కదా. రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మీకు తోడ్పాటు అందిస్తుంది. గత 25 సంవత్సరాల పైగా వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ సంస్థల చైర్మన్, ఈనాడు కాలమిస్ట్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్నైనా అడ్మిషన్ కోసం సంప్రదించండి, లేదా 9848162881 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ వెంటే.